హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? చూడండి సార్, వీకెండ్ వీడియో. సో టైం కుదుర్చుకొని వీడియో చేశాను అనమాట. సో ఈ రోజంతా డే అంతా కూడా క్రికెట్తోనే గడిచిపోయింది. చూడండి సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఫ్రాడ్ ఎలిగేషన్, దాని ఇంపాక్ట్ సో ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఎలా ఉంటుంది? ఎందుకనంటే నిఫ్టీలో గెయిన్ స్టాక్, అది హెవీ వెయిటెడ్ స్టాక్ అది. సో ఆ ఎలిగేషన్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే టాటా మోటార్స్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ చార్ట్ ఎనాలిసిస్ స్టడీ చేద్దాం. రైన్స్ గురించి చూద్దాం. అలాగే రైల్టెల్, లుపిన్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చాలా సింపుల్గా అయిపోతుంది వీడియో. జస్ట్ ఒకసారి లైక్ వేసుకోండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేశారు కదా. సో వీడియోలోకి వెళ్దామా? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళిపోదామా? పదండి. చూడమండి, ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఫ్రాడ్ అలిగేషను. సో ఎండి సిఇఓ అయిన జగదీశన్ తన మీద ఏంటంటే టార్గెట్ చేశారు. సో అయితే ఫ్రాడ్ చేశారని లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఎట్లాంటి థింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలిగేషన్ అయితే వచ్చిందనమాట. సో అయితే మరి మార్కెట్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది రేపు చూడాల్సిందే. సో అయితే ఇక్కడ ఒకసారి చూడండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజ్మెంట్ ఏంటంటే సో ఆ ఎలిగేషన్స్ని సో తప్పుడు ఆరోపణలు అని చెప్పి స్ట్రాంగ్గా డెనై కూడా చేశారు. సో యాక్చువల్గా ఏంటంటే రన్నింగ్ మార్కెట్లో వస్తే కనుక డ్రాప్ అవటం మార్కెట్లో స్టాక్ అనేది. సో దాని తర్వాత వీళ్ళు డెనై చేసిన తర్వాత కాస్త షార్ట్ కవరింగ్ రావటం అలా జరిగేది. కానీ మరి రేపు మార్కెట్లో ఎలా జరుగుతుంది అనేది గెస్ చేయడం కన్నా ఇనీషియల్ మూమెంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూమెంట్ని మనం 9:15 దగ్గర నుంచి ఒక 2-3 మినిట్స్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి న్యూస్ అలిగేషన్ అవ్వచ్చు, న్యూస్ ఫ్రాడ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, వీ డోంట్ కేర్. కానీ మనకి చార్ట్ అబద్ధం చెప్పదు. క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అందుకని ఇనీషియల్ మూమెంట్స్లో నేను క్యాండిల్ స్టిక్ చూసి మీకు నా అప్డేట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్, బ్యాంక్ నిఫ్టీయే కాదు ఓవరాల్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్. కాబట్టి సో దాన్ని చూస్తూ రేపు నిఫ్టీ యొక్క మూమెంట్ని ఏదైనా తేడా ఉంటే మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంది అనేది చెప్తాను. సో ఎందుకనంటే ఇది ఏదైనా సీరియస్గా ఎఫ్ఐఎస్ తీసుకుంటే ఇష్యూని మార్కెట్ యొక్క డైరెక్షన్ కూడా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు ఎర్లీ మూమెంట్స్లో నేను 9:20, 9:25 కల్లా డైరెక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుందా లేదా, అసలు క్యాండిల్ యొక్క కథలకేంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏం జరుగుతుంది అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఫ్రీ. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేశాను. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేస్తే ఏంటంటే ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. సో మనం ఇచ్చే అప్డేట్ని ఏంటంటే మీరు చూడొచ్చు. అర్థమవుతుందా? అదన్నమాట కదా. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఒకసారి చూడండి, నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ అంటే స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. డే చార్ట్ అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. బ్రాడ్ పిక్చర్ అప్. ఎప్పటి నుంచి బ్రాడ్ పిక్చర్ అప్ అంటే ట్రెండ్ ఎప్పుడు అప్ ఎప్పటి నుంచి? ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ దగ్గర నుంచి. కానీ ఈ గ్యాప్లో ఉన్న బై ఆర్డర్స్ స్టిల్ అంతే ఉన్నాయి. సో ఈ ఏరియాలోకి వచ్చినా ఈ క్యాండిల్ లో కట్ అయినా బయర్ యాక్టివేట్ అవుతాడు, లేకపోతే కనుక రన్నింగ్లో కూడా మార్కెట్లో వచ్చే అప్డేట్స్ తగ్గట్టుగా రన్నింగ్లో కూడా బయింగ్ రావచ్చు అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకని? బ్రాడ్ పిక్చర్ అంటే మార్కెట్ యొక్క ట్రెండ్ అప్ ఉన్నప్పుడు సో మనం అనుకున్న ఏరియాకి వచ్చి రావచ్చు, పైకి వస్తే కనుక స్ట్రాంగ్గా బౌన్స్ వచ్చింది, రాకపోయినా కూడా బౌన్స్ వస్తుంది మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టుగా, డైనమిక్ అది. కానీ కింద చూపు చూడొద్దు, నేల చూపు చూడొద్దు అని చెప్పాను. కానీ రీసెంట్గా వచ్చిన రీట్రేస్మెంట్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు, ఎప్పుడు వస్తుంది ర్యాలీ, ఎప్పుడు వస్తుంది, మీరు రోజు అని చెప్తున్నారు అని. చూడండి, నేను రోజు అని చెప్పలా, ఈ లెవెల్ కన్నా కింద వెయిట్ చేయండి లేదా రన్నింగ్లో వచ్చే బయింగ్ కోసం చూడండి అన్నాను. కానీ మీరు నేల చూపులు చూసిన వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు. ఎందుకనంటే ఆర్బీఐ మీట్ హైలైట్స్ చూసాం మనం. సో రెపో రేట్ 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు, న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్నారు. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా ఫర్దర్గా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ల ప్రకారం ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్గానే ఉంటుందని. కాబట్టి అలా ఉంటే కనుక న్యూట్రల్ స్టాన్స్ కాస్త ఇంకా ఫర్దర్గా డేటా సపోర్ట్ చేస్తే ఫర్దర్గా కూడా రేట్ కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ న్యూట్రల్ అంటే నెగిటివ్ కాదు కదా, ఇత్యాది విషయాలు మాట్లాడుకున్నాం మనం.
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, జీడీపీకి ఇంపాక్ట్ ఏంటి, వడ్డీ రేట్లు కోత విధించడం వల్ల మన ఎకానమీలో మనీ ఫ్లో అవుతుంది, జీడీపీకి బూస్టింగు, స్టాక్ మార్కెట్కి బెనిఫిట్ అనేది మాట్లాడుకున్నాం. దానికి తగ్గట్టుగానే క్యాండిల్లో ర్యాలీ వచ్చింది. మ్యాక్రో డేటా నెగిటివ్ అవనంత వరకు మీరు రెడ్ క్యాండిల్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం నేను ఘంటాపదంగా చాలాసార్లు చెప్పాను. అర్థమవుతుందా? అది మీరు కాల్ ఆప్షనో పుట్ ఆప్షనో తీసుకొని ఎగబడి మార్కెట్ ర్యాలీ అవ్వాలంటే అలా వెళ్ళదు. అర్థమవుతుందా? టైం తీసుకుంటుంది. సో మ్యాక్రో డేటా అంత పాజిటివ్గా ఉన్నప్పుడు ర్యాలీస్ వచ్చాయి కదా. మధ్యలో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్, ఆర్డర్లు దొరకగాని ప్రాఫిట్ బుకింగ్, లేదా ఏదైనా ఈవెంట్ కోసం వెయిట్ చేయడం, ఆర్బీఐ ఈవెంట్కి వెయిట్ చేయడం కానీ దానివల్ల. కానీ ఆ ఈవెంట్లో ఏం జరగబోతుందో ముందే మనం డిస్కస్ చేసుకున్నాం. జూన్లో రేట్ కట్ ఉంటుందని మీకు ఘంటాపదంగా చెప్పాను. సో అయినా కూడా నేల చూపులు చూసిన వాళ్ళని నేనేం చేయలేను. అర్థమవుతుందా? చూడండి, తప్పు చేయడం తప్పు కాదు, కానీ రిపీట్ చేయదు స్టాక్ మార్కెట్లో. మ్యాక్రో డేటాలో నెగిటివ్ చూడనంత వరకు, లేదా క్యాండిల్లో ఏదైనా డైరెక్షన్లో తేడా పడేంత వరకు మనం డౌన్ సైడ్ చూడకూడదు. మార్కెట్ అంటారా, ఎవ్రీడే పైకి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి మధ్యలో రీట్రేస్మెంట్స్ వస్తాయి. కానీ ఓవరాల్గా ట్రెండ్ ఏంటి, పాజిటివే కదా, అది చూడాలన్నమాట. అదే నేను ఎప్పుడూ చెప్తాను, మ్యాక్రో డేటా ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ అదే అని చెప్తాను స్టాక్ మార్కెట్కి. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైనా దెబ్బేస్తుందేమో అనేది ఇనీషియల్ 5 minutesలో చూసి చెప్తాను. సో అన్లెస్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డీవియేషన్ వల్ల ఏదైనా మార్కెట్ డైరెక్షన్ తేడా పడితే మనం వ్యూ మార్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే కనుక మార్కెట్ వచ్చే వారం కూడా ఈ రీసెంట్ హైని దాటి పైకి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. ఈ ఎలిగేషన్ని ఎలా తీసుకుంటుంది మార్కెట్ అనేది రన్నింగ్ క్యాండిల్ ద్వారా మాత్రమే నేను జడ్జ్ చేస్తాను. మీకు అప్డేట్ ఇస్తాను, మీ వెనక నేను ఉండి చెప్తాను ఏం జరుగుతుంది అనేది, ఇన్పుట్ ఇస్తాను. మీరు ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా వాటిని జాగ్రత్తగా ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు మంచిగా ఉపయోగపడుతుంది. మన ఛానల్ ఒక 6 months జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రేడ్ కాదు నేర్చుకుందాం ఒక 6 months అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పనికొస్తుంది. సిఈపిఈ తీసుకుంటాను, దానికోసం టిప్స్ కోసం వెతుకుతున్నానంటే మన ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినా కూడా అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకనంటే నేను ఫాలోవర్ని కాదు లీడర్ని చేస్తాను మిమ్మల్ని, మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే. చూడండి మనకి ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే 2 కలిపి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏంజల్ వన్ వాళ్ళు లింక్ ఇచ్చారు. ఇలా లింక్ క్లిక్ చేసి మనకి ఇక్కడ అకౌంట్ ఓపెన్ అవుతుంది కదా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. చాలా బ్రాండెడ్ ఏంజల్ వన్ అంటే పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ ఐడిని మా టీం నెంబర్ పంపిస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు కానీ ఇంకేదైనా వర్క్షాప్స్ కానీ కండక్ట్ చేస్తుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే మీకు పాస్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, అలాగే రైల్టెల్కి సంబంధించి 2 orders వచ్చాయన్నమాట, వర్త్ 259 crores అంట. సో అది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి అనమాట. చూడండి, అలాగే లుపిన్కి సంబంధించి యుఎస్ఎఫ్డిఏ నాడ్, సో ఫర్ సీజర్ డ్రగ్ అంట. సో అక్కడ ఏదో పేరుంది కానీ అక్స్కార్ బేజీ పైన ఇయర్ అంట. సో నేను తెలుగు మీడియంగా నాకు అంతంత మాత్రమే వచ్చు. సరే, ఓవరాల్గా ఏంటంటే అలాంటి అప్డేట్స్ యుఎస్ఎఫ్డిఏ నుంచి వాళ్ళు తలకాయ ఊపారంటే మంచి అప్డేట్ అయినాయి కదా, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకొని అమ్ముకోవచ్చు కదా. సో అది మంచి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పొచ్చు అనమాట లుపిన్. చూడండి సార్, అలాగే ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఓవర్ నెక్స్ట్ 6 years. ఇండియా ఫస్ట్లో ఉంది, నెక్స్ట్ ఇండోనేషియా. చూడండి సార్, మన కంట్రీలో పుట్టడమే అదృష్టం. సో కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు, ఆప్షన్ ట్రేడింగ్ సిఈపిఈ వాళ్ళు కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మీరు మీ జనరేషన్కి అలాగే మీ నెక్స్ట్ జనరేషన్స్కి మంచి గిఫ్ట్ని ఇస్తారు. సో అందులో డౌటే లేదనమాట. ఎందుకనంటే మన ఎమర్జింగ్ మార్కెట్ ఒక్కసారిగా ఎమర్జీ అయిపోయింది అనుకోండి, ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేం. జపాన్ లాగే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఇవ్వదు. చూడండి, మన ఈ వరల్డ్లో ఏ కంట్రీ ఇండెక్స్ ఇవ్వని రిటర్న్స్ మన కంట్రీ ఇస్తుంది. ఎందుకంటే బికాజ్ ఎమర్జింగ్ మార్కెట్స్. అందుకనే ఎఫ్ఐస్ ఏ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయనట్టుగా మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. అది ఎమర్జింగ్ మార్కెట్కి ఎప్పుడు స్కోప్ ఉంటుంది. సో మనమైనా చూడండి, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో ఏదైనా ప్రొఫెషన్లో గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు తగ్గ ఇంట్రెస్ట్ చూపిస్తాం. మంచిగా గ్రో అయ్యి మేనేజర్ పొజిషన్కి వెళ్ళినాక శూన్యంగా అనిపిస్తుంది కదా. సో అప్పుడు మన లైఫ్ని కోల్పోయామన్న విషయం అర్థమవుద్ది కదా. అందుకని ఏంటంటే కంట్రీ కూడా గ్రో అయ్యేటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్లో థింగ్ ఉంటుంది. అంతేగాని ఎస్టాబ్లిష్ అయిపోయినాక ఉపయోగం ఏమి ఉండదని చెప్తాను. కాబట్టి ఇది ఒక పాయింట్గా చూడండి. సార్, టాటా మోటార్స్ యొక్క డేటా చూద్దాం. సో లాస్ట్ 10 years డేటా చూడండి. సేల్స్ గ్రోత్ ఉందా? ఉంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉందా? ఉంది. ఆపరేటింగ్ మార్జిన్ ఉందా? ఉంది. అలాగే బాగుంది. సో నెట్ ప్రాఫిట్లు చూడండి, మధ్యలో కొన్ని ఇయర్స్ లాసులు పడ్డారు. సో మీరు గతంలో వద్దనే వాళ్ళుగా టాటా మోటార్స్ అంటే వద్దు అని అంటే
దాని దాని గురించి పెద్దగా ఫండమెంటల్ స్టడీ చేయొద్దని అనేవాళ్ళు అంటే చెప్పాను. ఎందుకనంటే డెట్ ఎక్కువ ఉంది అప్పుడు, అర్థమవుతుంది. జాగ్వార్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ మీకు రీసెంట్ 6 months బ్యాక్ ఫాల్స్లో చాలాసార్లు చెప్పాను ఏంటంటే జాగ్వార్ థింగ్స్ ఇంప్రూవ్ అయ్యాయి, చాలా డెట్ రెడ్యూస్ చేసుకున్నారు వాళ్ళు. అలాగేనంటే సేమ్ థింగ్ స్టాక్ 1300 నుంచి 500-600 రేంజ్లో నడిచింది, అర్థమవుతుందా. అండర్ వాల్యుయేషన్ నడుస్తుంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 20లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు మనుషులు ఒకలాగే ఉంటారు కదా, లివింగ్ థింగ్స్ చేంజ్. మంచోళ్ళు చెడుగా మారుతూ ఉంటారు, చెడుగా వాళ్ళు మంచిగా మారుతారు. స్టాక్ మార్కెట్లో బిజినెస్ కూడా అంతే. సో నాకు ఏంటంటే వ్యక్తిగతంగా ఏ స్టాక్ మీద మంచి చెడు అనేది కాదు, అక్కడ బిజినెస్ ఏంటి, మేనేజ్మెంట్ ఎటువైపు డ్రైవ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ చూడండి 9 ఉంది, అంటే స్టాక్ 1 రూపీ ఎర్న్ చేస్తుంటే 9 రూపీస్ ఉంది, అంటే చాలా 20 PE అండర్లో ఉందంటే చాలా అండర్ వాల్యుయేషన్స్లో ఉన్నట్లే కదా. సో చూడండి. అలాగే ఏంటంటే చార్ట్లో కూడా FIs యాక్టివేట్ అయ్యారని చెప్పాను. మీరు చూడండి, టాటా మోటార్స్ 500 దగ్గర ఉన్నప్పటి నుంచి FIs బయింగ్ స్టార్ట్ చేశారు. కానీ ఆ విషయం మీకు డేటాలో కనిపించేటప్పుడు ఒక క్వార్టర్ మొత్తం అయిపోయినా కనిపిస్తుంది. సేమ్ థింగ్ ఏంటంటే మీకు చూడండి, 500 దగ్గర ఉన్నప్పుడు నుంచి జాగ్వారు ఆ ఇష్యూ అని ఇంకోటని టాటా మోటార్స్ మీద రేటింగ్ చేస్తా, నెగిటివ్ రేటింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ రేటింగ్ నెగిటివ్ చేసే వాళ్ళే కొంటుంటారు సైలెంట్గా. ఎందుకంటే వాళ్ళు ఉన్న డేటాని బట్టి అదేదో ఇంకోటి ఉంది, నెక్స్ట్ ఇయర్ బాగోదేదో చెప్తారు. వాళ్ళు మాత్రం 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో కొనుక్కుంటూ ఉంటారు. సో మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ కూడా చూపించాను. పేటీఎం ఇష్యూ వచ్చినప్పుడు JP Morgan వాళ్ళు రేటింగ్ డౌన్గ్రేడ్ చేసి వాళ్ళే కొన్నారు. డౌన్గ్రేడ్ ఎందుకు చేశారా అంటారా, యాజ్ పర్ ద CBI రూల్స్ అక్కడ ఉన్న డేటా ప్రకారం అండర్ రేటింగ్ ఇస్తారు. అక్కడ డేటా ప్రకారం, అక్కడ ఉన్న ఇష్యూ ప్రకారం, బ్యాంకింగ్ ఇష్యూస్ నడిచింది కదా దాని ప్రకారం. కానీ ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటారా లేదా అనేది వాళ్ళకి తెలుసు కదా, అందుకని వాళ్ళు కొన్నారు, అర్థమవుతుందా. అందుకని ఎప్పుడు కూడా లైఫ్లో ఎప్పుడు కూడా ఇంకొకటి ఒపీనియన్ మీద ఆధారపడద్దు. వాళ్ళు ఇచ్చే పాయింట్స్ చూడండి, కానీ అవి రికవర్ అవుతాయా లేదా, ఫండమెంటల్ థింగ్ అనేది ఎఫెక్ట్ అయ్యింది, అది రికవర్ అవుతుందా లేదా చూడండి. అలాంటివి చూస్తే మీరు 10 పట్టుకుంటే 10లో 5 to 6 ఏంటంటే మంచిగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని అవ్వకపోవచ్చు, అర్థమవుతుందా. కొన్ని అవ్వని మనకు తెలుసు, అట్లాంటి వాటికి వెళ్ళొద్దు. సో కాబట్టి చూడండి, ఇక్కడ 10 years డేటా చూపించాను టాటా మోటార్స్ది. సో చార్ట్ కూడా నేను చూపించాను గతంలో. అలాగే మన సబ్స్క్రైబర్స్కి నెక్స్ట్ వీక్ టాటా మోటార్స్ యొక్క చార్ట్ని మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి. అలాగే రేపు HDFC బ్యాంక్తో పాటు మీరు చూడాల్సిన స్టాక్, అబ్జర్వ్ చేయాల్సిన స్టాక్ ఏంటంటే రిలయన్స్. ఎందుకంటే నిఫ్టీ యొక్క దశని చేంజ్ చేయగలిగే సత్తా ఉన్న స్టాక్స్ HDFC బ్యాంకు, రిలయన్స్, బికాజ్ ఆఫ్ ఇట్స్ వెయిటేజ్. కాబట్టి రిలయన్స్ని కూడా రేపు జాగ్రత్తగా ఒక కన్నేద్దాము అని చెప్తాను. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు, సో మీలో కొంతమంది మర్చిపోయారు లైక్ చేయడం, వీడియోని లైక్ చేయండి. అలాగే RBI మీట్ అప్డేట్తో బ్యాంకింగ్ స్టాక్స్కి బూస్ట్ కాబట్టి, సో అది బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అన్నట్లు మంచి క్యాండిల్ అనేది పడింది. సో కాబట్టి చూడండి, రేపు మన HDFC బ్యాంకులో ఫస్ట్ 10 minutes చూసి నేను అప్డేట్ ఇస్తాను. క్యాండిల్లో తేడా లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు, క్యాండిల్లో తేడా ఉంటే తేడా ఉందని చెప్తాను, అర్థమవుతుందా. దాన్ని బట్టి మనం కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుందామని చెప్తాను. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఏదైనా హెడ్డింగ్లో పెట్టి మిస్ చేసి ఉంటే రేపు కవర్ చేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం కుదిరితే. గుడ్ నైట్.